అందులో ఓ ప్రశ్న అడిగారు సరదాగా, ఏమంటే ఆడవాళ్ళకి పెళ్ళి అయితే మంగళసూత్రం ఉంటుంది, ఇదివరకు ఉండేది లేండి, ఇప్పుడు ఉండలేదు, అది కూడా ఫ్యాషన్ కింద. ఇప్పుడు మంగళసూత్రం అంటే రోజుకో మంగళసూత్రం, ఆకుపచ్చ చీర కడితే ఆకుపచ్చ గొలుసు, ఎర్ర చీర కడితే ఎర్ర గొలుసు, తెల్ల చీర కడితే తెల్ల గొలుసు. ఎప్పుడైనా శ్రావణ మాసం వచ్చినప్పుడు మంగళవారం శుక్రవారం సెంటిమెంట్ కాబట్టి మంగళసూత్రం వేసుకుంటారు, బాగుండదని నోములేదు. అంతవరకు ఆ మంగళసూత్రాన్ని ఎక్కడెక్కడో పెడతారు. ఒక ఆవిడ చాలా తెలివిగా ఫ్రిడ్జ్లో పెట్టింది మంగళసూత్రం, ఎందుకంటే మా ఆయన 10 కాలాల పాటు చల్లగా ఉండాలంటే. అందుకంటే మళ్ళీ కష్టం కదా, మన చల్లగా ఉండాలి, అయితే వేడెక్కిపోతాడు, బయటకు వచ్చారు అని. ఆడవాళ్ళకి పెళ్ళైతే గుర్తుగా మంగళసూత్రం ఉంటుందండి, మగవాళ్ళకి పెళ్ళైతే ఏముంటుంది అన్నారు. పెళ్ళైతే గుర్తుండాలి కదా, మరి ఆడవాళ్ళకి గుర్తుగా మంగళసూత్రం ఉంటుందండి, మగవాళ్ళకి ఏముంటున్నారు, ఏడు మొహం ఉంటుంది చూసుకొని చెప్పాను. సభలో కూర్చుని ఎన్ని జోకులు వేసినా నవ్వకుండా ఏడు మొహం పెట్టుకున్నాడంటే వాడికి పెళ్ళై 10 ఏళ్ళు అయిందని అర్థం. ఇక నవ్వడు ఆ ముహూర్తం. జీవితం మొత్తానికి బాధ్యత వహించడం, ఆపద వచ్చినప్పుడల్లా నేను ఉన్నాను అని రావడం, అది ప్రేమ. దూరంగా ఉన్నా పర్వాలేదు.